చేత ఈ రోజు వరకు కూడా జరిగినటువంటి వారి యొక్క పుత్రులు దీక్షిత అవధాని గారు, సోమయాజుల శర్మ గారికి, శవన్ సాయి శర్మ గారికి, వారి కోసమే చేసిన ఆత్మీయులు గురుస్వరూపులైనటువంటి పెద్దలు రామన్న శర్మ గారు, అదేవిధంగా లక్ష్మణ శర్మ గారు, ప్రకాష్ శర్మ గారు, అదేవిధంగా పేరు పేరున గౌరవనీయులు బ్రాహ్మణోత్తరులందరూ కూడా విచ్చేసినందుకు వారు కృతజ్ఞతాపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ వారి చిరు కోరిక ఏమనగా ఇట్టి పితృయజ్ఞాన్ని చేస్తూ ఉన్నాము. వారికి ఏ సమయాన ఏ విధంగా వారికి శీఘ్రంగా మా వల్ల మోక్షం కలుగుతుంది, అదేవిధంగా మాకు ఎలాంటి ఆశీస్సులు మా పితృదేవతలు ఎల్లప్పుడూ ఉంటాయి, వారి నాన్నగారు ఎల్లప్పుడూ కూడా వారిపై ఆశీర్వచన పూర్వకంగా ఏ విధంగా ఉంటారో రామన్న గారి యొక్క నోటి నుంచి తెలుసుకోవాలని వారు కోరుకుంటూ ఉన్నారు. ధన్యవాదాలు పెద్దవాళ్ళు తెలియజేయాలని వారి వాక్కును కోరుతూ ఉన్నారు. పితృయజ్ఞము అనేటటువంటి యొక్క వాక్యం ఏదైతే ఉందో దానికి కేవలం తండ్రికి అనేటటువంటిది ఆపాదించబడలేదు. మాతాచ పితాచ పితరో అని శాస్త్రవాక్యం. మాత అన్న పితర అన్న ఉభయత్వం, అంటే ఇక్కడ పితృశబ్దము ఉంది కాబట్టి తల్లి యొక్క శ్రాద్ధంలో వాడకూడదు అనే నిషిద్ధం. కారణం మాతాచ పితాచ పితరు అని శాస్త్రవాక్యం. సరే, శాస్త్రంలోకి వెళ్తున్నా కొద్ది కొంత మనకు కొన్ని అవగతం అవుతాయి, కొన్ని అవగతం కావు. సరే, నా నుంచి ఈ యొక్క పితృయజ్ఞం గురించి తెలుసుకోవాలని దీక్షితు తర్వాత వాళ్ళ సహోదరుడైనటువంటి శ్రవణ ఇద్దరి యొక్క ఆకాంక్ష వలన వచ్చినటువంటి యొక్క విజయాన్ని తెలుపుతాను. నేను గరుడ పురాణం వెళ్ళకుండా కర్మ క్రియ మాత్రమే చెప్తాను. ఆ వెంటనే వాళ్ళు ఆ కారణ శరీర భూతులు అవుతారు. అంటే అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠంచ సమాశ్రిత. ఎవడైతే మరణించినాడో వారికి బొటనవేలు ఎంతైతే ఉంటుందో అంత యొక్క శరీరాన్ని ధరించి, దాన్ని యాతనా శరీరం అంటారు. అనేక రకాలైనటువంటి యొక్క శరీర విభాగంగా ధరించి ఆ వారికి అవయవములు నిష్పత్తి కావాలి. వారికి పుట్టగానే ఏమవుతుంది, కళ్ళు కానీ ఏమి తెలియదు. అప్పుడు అంధత్వ మూఢత్వ బధిరత్వ కాణత్వ పిశాచత్వ బాధ నివృత్త్యర్థం నగ్నశ్రాద్ధం కరిష్యే. వెంటనే దహనమైన వెంటనే మొట్టమొదటి స్నానం చేసి వెంటనే నగ్నశ్రాద్ధం చేయాలి. నగ్నశ్రాద్ధం చేసి శరీరాద్యవయవోత్పత్తి ద్వారా భోగ శరీర నిష్పత్త్యర్థం ఇంకో శరీరాన్ని ధరింపజేసేటటువంటి యొక్క ప్రక్రియకు నాందిగా నిత్యము నిత్యకర్మ విధానంలో విధిగా చేయాలి. ఒక పిండానికి ఒకరోజు కనులు, ఒకరోజు అవయములు, ఒక్కొక్క అవయములు ఒక్కొక్క రోజు మూర్ధన్య తృతీయేది మూర్ధన్య జాయంతే అని సూత్రము. అంటే ఆ శరీరం ఉత్పత్తి అయి 10వ రోజుతో ఆ శరీరం పూర్తి భాగాన్ని తీసుకొని ఇంకో శరీరంలోకి ప్రవేశించేటటువంటి యొక్క అధికారం వానికి వస్తుంది. 10వ రోజు కర్మోదకము, నిత్య కర్మకు సంబంధించినటువంటి కర్మలు అయిన తర్వాత అంటే చెప్పుకుంటూ పోతే చాలా పెద్దది. 11వ రోజు ఋషోత్సర్గం, అంటే వాడు మోక్షాన్ని కలిగించేటటువంటి యొక్క కర్మ. తదనంతరం ఆద్యం, అంటే మొదటి రోజు పెట్టినటువంటి ఏ మాసికం అయితే ఉందో ఆ మాసికంతో కూడి అపకర్ష్యం అజ్ఞాభావ ఏకోద్దిష్ట శ్రాద్ధం చేసి సపిండీకరణం, అంటే 12 మాసములు ద్వాదశమాసా సంవత్సర సంవత్సరమేవ భవంతి తద్దీక్షితో భవతి. సంవత్సరం వరకు వీడు దీక్షగా ఉండాలి, కానీ సంవత్సరం వరకు ఆ అశౌచం ద్వారా జీవించలేడు. కాబట్టి సంవత్సరంలో వీరికి ఏమన్నా అయితే కష్టమవుతుంది కాబట్టి దాన్ని 12 రోజులకు చేసిన. ఇక్కడ మీకు 2వ పక్షమైనటువంటి యొక్క షోడశి, అంటే 11వ రోజు ఆద్యమాసికంతో సహా ఊనత్రయము, అంటే ఊనమాసికము, గుణశానమాసికం, ఊనాప్తికం, త్రైపాక్షికం 4 12 నెలలకు 12 మాసికములు కలిపి ఒకే దగ్గర మన మాలిన్యమైనటువంటి యొక్క షోడశి చేయాలి. దాన్ని మలిన షోడశి అంటారు.
ఎందుకు అంటే సపిండీకరణ చేస్తాం కాబట్టి. ఇక్కడ ఆద్య మాసికం దాంట్లోనే వస్తుంది కాబట్టి ఇక రెండవ మాసికం నుంచి ఆ సంవత్సరాత్ పర్యంతం సంవత్సర విమోఖం వరకు అంటే ద్వైపాక్షికం ఇది ఊనమాసికం, ఈరోజు పెట్టినటువంటిది ఊనమాసికం. ఊనమాసికం తర్వాత ద్వితీయ మాసికం, ద్వైపాక్షికం, తృతీయం, చతుర్థం, పంచమం, షాణమాసికం, ఊనషాణమాసికం, సప్తమ మాసికం, అష్టమ మాసికం, నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశ అబ్దాప్తమాసికై సహా పూర్తి ఆ సంవత్సర పర్యంతం. అప్పుడు ఏమవుతుంది, సంవత్సరం వరకు వీడు విముఖుడవుతాడు. అంటే పుత్రుని యొక్క దుఃఖం నుంచి వాడు విముఖుడై తను యమలోకానికి సంచరిస్తాడు, యమలోకానికి వెళ్తాడు. ఈ షోడశపురములు దాటి అంటే యమపురికి వీళ్ళు ఎప్పుడైతే సాగనం వినారో సౌరపురము, క్రౌంచపురము, రౌద్రపురము అని చాలా పురములు ఉంటాయి. ఆ పురములన్నీ దాటి యమలోకంలో అడుగు పెడతారు. అప్పటి వరకు వీరికి దీక్ష ఉంటుంది. దీన్ని అంత్య షోడశి అంటారు. అంత్య షోడశిలో పెట్టేటటువంటి యొక్క షోడశములు ఇవి. ఆద్య షోడశి, మధ్య మలిన షోడశి, అంత్య షోడశి విభాగం. షోడశ త్రయములు ఎవరైతే చేస్తారో వారికి స్వర్గారోహణం ఉంటుంది అని శాస్త్రవాక్యం. ఇంకొక వాక్యం చెప్పి ముగిస్తాను. ఎవరైతే దీక్షాబద్ధులై ఉన్నారో ఎవరైనా వారిని ముట్టుకున్నా వారి ఇంకోరిని ముట్టుకున్నా వెంటనే ముట్టుకున్నటువంటి వారిపై స్నానం చేస్తారు. ఎంత అవివేకం అంటే ముట్టుకున్నటువంటి వారికి ఏం సంబంధం? దీక్ష ఎవరికి? కర్మాధికారి ఎవడు? దీక్షాబద్ధుడు ఎవడు? వీడు దీక్షాబద్ధుడు, వీడు స్నానం చేయాలి ఇంకోటి కానీ వాళ్ళు చేస్తున్నారు. ఒక వాక్యం చెప్పి ముగిస్తాను ఎందుకంటే మీకు సమయం. దీనిలో అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి యొక్క దానమయూఖం అనేటటువంటి దానిలో విశేషంగా ఒక శ్లోకం చెప్పబడదు. ఆదాన దోషేన భవేత్ దరిద్ర, దరిద్ర దోషేన కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాంతు పునఃదరిద్రేణ పునరేవ పాపం. దీని భావార్థం చెప్తారు. యావత్ జీవితం తల్లిదండ్రుల యొక్క శరీరం నుంచి ఉద్భవించినటువంటి ఈ శరీరం వారికి గోదానాది అన్ని దానములు చేసి వారికి త్రిస్థలీ సేతు అంటే ప్రయాగ, కాశీ, గయ ఒక భాగము. త్రిస్థలీ సేతు అనే పదానికి గయా వాళ్ళు ఒప్పుకోరు. మా దగ్గరనే ఉంది త్రిస్థలీ సేతు అంటారు వాళ్ళు. అక్కడ కూడా వాళ్ళు ఆ వాక్యం అడిగితే ఏం చెప్తారంటే ఫల్గుని నది, తర్వాత వడవృక్షము, విష్ణుపాదం. ఈ శ్రాద్ధములు ఏదైతే చేస్తారో ఆ శ్రాద్ధముల కోసకై మాత్రమే తత్ కామయమాన శ్రద్ధయా అగ్ని సమించదే శ్రద్ధయా విందతే హవి. ఈ హవి కవి భోక్తముల కొరకై దీనిని కరడం కేవలం పిల్లల యొక్క పెళ్లిల కొరకో ఇంకా దేని కొరకో కనడం కాదు, దేని కోసం కాదు. కేవలం గయాశ్రాద్ధం నా కొడుకులు ఎవరైనా ఒకరు చేయలేకపోతారా అన్న కేవల ప్రతిపాదన అంటే వాళ్ళ యొక్క ఆశ కోసం వాళ్ళని కరడం. పెళ్లిలకు మీరు తృణప్రాయంగా ఏమిచ్చి చేసినా దోషం రాదు. కానీ పితృకర్మలకు మాత్రం 1,00,000 రూపాయలు దగ్గర పెట్టుకొని 10,000 మాత్రమే దానం చేస్తాను అంటే వాడు పాపి. ఇప్పుడు ఆ దాన దోషేన భవేత్ దరిద్ర, దరిద్ర